రైట్. సరూర్ నగర్ వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంటే కేటీఆర్కి ముఖ్య నాయకత్వ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇటు యువ సంగ్రామ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ యువ సంగ్రామ సదస్సుకి ప్రధాన ఉద్దేశంతో తెలుసుకుందాం. మనతో మాట్లాడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మంజుల రాణి గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్కడ చెప్పండి, అసలు ఏంది ఇంత పెద్ద ఎత్తున ఈ సభ ఎందుకు నిర్వహించాలి? ఇంత పెద్ద సభ నిరుద్యోగులను మోసం చేసిండు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటే ఎంట్రింగ్ దావమన్న మూర్ఖుడు, ప్రబుద్ధుడు, ఒక సైకో కానికి చెప్పు దెబ్బతోని వానికే ఎంట్రింగ్ బాటలు ఈరోజు తెలంగాణ మొత్తము 30 నుంచి 40 లక్షల ఎంట్రింగ్ బాటలు రెడీ చేసి పెట్టిండ్రు. కాబట్టే రామన్న దగ్గరకు వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు రామన్న వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి తెలంగాణలో మళ్ళీ బాబు కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏం చేస్తామో చెప్పడానికే ఇంత పెద్ద సభ. వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చినందుకే ఈ సభ పెట్టినాం తమ్మి. 15 రోజుల నుంచి ఈ సభకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా కోర్టు నుంచి తెచ్చుకున్నాం. ఈ మూర్ఖుడు మళ్ళీ ఇదే ఇక్కడ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీడు ఎలక్షన్ల ముంగట అడిగితే ఇదే బాపు కేసీఆర్ ఎక్కడంటే అక్కడ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చినాం. కాబట్టి ఈ మూర్ఖుడు ఈరోజు హోమ్ మినిస్టర్ అని చెప్పేసి పైచాచిక ఆనందం పొందడానికి సబితమ్మను వాళ్ళంటే ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను మా అట్లాంటి ముఖ్యులను అరెస్టులు చేయడానికి 2 గంటల నుంచి కూర్చోబెట్టి వదిలిపెడితే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాం. ఉదయం ఈరోజు అరెస్టు చేసి దీని గురించి అయినా లేకపోతే ఇంకా ఏదో బహదారు భూముల గురించి నా తమ్మి ఎక్కడ చూడ అక్కడ అరాచకమే పొట్టని బొంద పెట్టిందాక వెనక ఇక్కడ అక్క చెప్పింది కదా మా పైదర్ కూడా ఇంకా అక్కడ కొన్ని లక్షల కోట్ల భూముల అంటే ఎకరాలది వాళ్ళ భూములు వాళ్ళకు 2 3 ఎకరాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి దొంగ నీలాగా 1000 కోట్ల భూములు నీ అన్నదమ్ములు నువ్వు ఎట్లా కబ్జాలు చేస్తున్నావు అట్లా లేవు. వాళ్ళను అనవసరంగా వాళ్ళని అంటారు కదా, వాళ్ళ భూములు వాళ్ళవి గుంజుకుంటారు. ఉన్న సిటీని వదిలిపెట్టేసి ఫ్యూచర్ సిటీ కోసం వాళ్ళు ఇయ్యంరా నాయన మాకు అవసరం లేదు. ఉన్న సిటీలో ఏం లేవు తమ్మి. ఉన్న సిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్లో వాళ్ళకు నీళ్లు లేవు, కరెంటు లేదు, మోరీలు తీపిస్తలేదు, జిహెచ్ఎంసీ ప్రతి ఒక్కటి ఎక్కడంటే అక్కడ క్రైమ్ అనేది పెరిగిపోయింది. అది సంలాంచకుండా ఫ్యూచర్ సిటీకి పోయి వీని బొంద ఎక్కడో పెడతాడంట, మళ్ళీ ఎంట్రింగ్ దాగి అన్నవైజ్ వస్తాడో ఏమో మళ్ళీ వాళ్ళని అక్కడ అది చేస్తున్నాడు. ఈ సభను కూడా ఆపడానికి ప్రయత్నం చేసిండు. మీరు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించి నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు, దానికే ఆపడానికి ప్రయత్నించిందని మీ సోషల్ మీడియా వేదికనే కొంతమంది మీ సోషల్ మీడియా వేదిక బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు రేవంత్ రెడ్డి భయపడ్డాడు, అందుకే ఈ సభని ఆపడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా సీఎం భయపడ్డా మీకు ప్రతిపక్షానికి? భయపడు కాదు, వాడు బయటికి వెళ్తలేడు. వెళ్ళినా కానీ పిచ్చి మాటలు, వాడికి భయంతో ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడతలేడు. తప్పించుకోవడానికి ఒక సైకో మాట్లాడినట్టు ఎక్కడ చూడు అక్కడ బాపు కేసీఆర్ పేరు ఎత్తుడు, కేసీఆర్ని తిట్టుడు అంటారు. మనం ఏదైనా టెన్షన్లు ఉంటే ఏం మాట్లాడతామో మనకు తెలియదు. కాబట్టి పొట్టోడు 2.5 ఏళ్ళ 3 ఏళ్ళ నుంచి పోయి కేసీఆర్ సీట్లో కూర్చోలేకపోతుండు. అందుకే పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతుండు. ఆ సీట్లో కూర్చునే యోగ్యత వానికి లేదు. ఆ యోగ్యత ఉండుంటే ఈరోజు యూత్ కాదు తమ్మి, యూత్ మా దగ్గరకు వచ్చిండ్రు. ఇంతకుముందు హైడ్రా ఎందుకు వచ్చిండ్రు, హైదరాబాద్ ఎందుకు వచ్చిండ్రు, మహిళలు ఎందుకు వస్తారు? మన సైకో రాజ్ కుమార్ చచ్చిపోయినట్టు ఏంటన్నా ఎండిపోయిన పొలాలలో పడి సావమని చెప్తున్నాం ఈ బొట్టోని. ఎందుకక్క ఎంత కాదనుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కన్న పిల్లల్లా చూసుకుంటారు, తండ్రిలాగా. నీకు ఇచ్చిండ్రు అవకాశం, నీ మూర్ఖునికి ఒకనికి ప్రబుద్ధునికి చెప్పిన జూటా మాటలకు ఇచ్చిండ్రు, దాన్ని నిజం చేసుకోరా నాయన అంటారు కదా. గుడెనక పోయి గోక్కుండాడు అంట ఒకడు, వానికి సన్యాసిలాగా వేసుకొని గుడెనక పోయి గోక్కుండంట, ఆయనకి చైన్ పట్టదు. ఈ రోజు వాడు ఏదో నేను పెద్ద తోపు నన్ను అనుకున్నాడు. ఆ తోపు కాదు, పీపు కాదు, నేను బొంద పెడతామన్నట్టు ఎంట్రింగ్ బాటలు పట్టుకొని తిరుగుతున్నారు నిరుద్యోగులు కాదు, ఆడోళ్ళు, మహిళలు, పిల్లలు. నిన్న స్కూళ్ళలో పిల్లలను చూడండి తమ్మి, వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుండంట. ఏడకెంచి ఖర్చు పెడుతున్నారా? వాళ్ళకి దోమలు ఖర్చు, పిల్లలు బయట రోడ్డుకు వచ్చి చిన్న పిల్లలు వచ్చి ఏమంటారు నాన్న అది చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తున్నారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి? నువ్వు దాగు ఎంట్రింగ్. తెలంగాణలో మాట అంటారు కదా, జూటా మాటలు చెప్పినందుకు ఎంట్రింగ్ దాగి సావు, ఎలక్షన్ల ముందే సావు. ఏదో నీకు కొంచెం ముఖ్యమంత్రి స్థాయిగా 4 బందూకులు కొడతారు, ఏదన్నా అంటారు కదా ముఖ్యమంత్రి సీఎం కదా, ఓడిపోయాక కూడా కుక్కలు కూడా అడిగారు నేను. నీకు కుక్క అంటారు కదా, కుక్క స్థాయి కుక్క కూడా విశ్వాసంది, అంతకన్నా హీనమోడు వీడు. ఒక పక్క రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మాట్లాడలేదు అనుకుంటూనే మీరు కూడా సేమ్ లాంగ్వేజ్ అదే దుర్భాషలు ఆడుతారు. ఎందుకు మాట్లాడడం? బరబ్బర్ మాట్లాడతాం. ఒక తండ్రి నేర్పించినట్టే కదా. ఇదే మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడినేమో తమ్మి, నువ్వు దిగి 10 ఏళ్ళ కింద నేను ఇట్లనే మాట్లాడినావు అక్క, ఎప్పుడన్నా నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడినావు అని అడుగు. నువ్వు నా తండ్రి ఎట్లా నేర్పివాడు తండ్రిలా అంటాడు. వాడు తిడుతుంటే మేమెందుకు తింటే మేము పిచ్చోళంగా కనిపిస్తున్నాం రా రేవంత్ రెడ్డి? పిచ్చి కనిపిస్తుందా? నువ్వు మర్యాదిస్తే, ప్రజలకు మర్యాదిస్తే 1 సారి 2 సార్లు మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చిన మా బాపు కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఎవడు ఊకుంటాడు తమ్మి? నీ ఇంటికి వచ్చి నీ తండ్రిని తిడతా ఊకుంటావా? బొంద పెడతామా? ఆడనే
తెలంగాణ బిడ్డ మేము నీలాగా రైఫిల్ మాస్టర్లం కాదు, మేము రైఫిల్ పట్టుకొని తిరిగిండి ఈడు దొంగ. అట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు నిరుద్యోగులు ఎక్కడ పోగలుగుతాం? మీ వాళ్ళని ఎంట్రింగ్ తాగమంటావా? 40 లక్షల మంది పిల్లలను ఎంట్రింగ్ తాగమంటావా? సిగ్గుందారా? నీ కొడుకులు కూడా లేరు కదా? ఇది నిరుద్యోగులకి ఇంత పెద్ద సభ ద్వారా ఉద్యోగులకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు మళ్ళీ బాబు కేసీఆర్ మీకు అంటారు కదా, తెలంగాణ మళ్ళీ మూడోసారి సీఎం అయిన తర్వాత వీడు పిచ్చుకుక్క, వీడు సీఎం కింద మేము లెక్క పెడతలేం తెలంగాణకు. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇచ్చిన హామీలు ఇప్పుడు కేటీఆర్ అన్న చెప్తాడు. కాబట్టి నీళ్లు నిధులు నియామకాలలో పోయినాం. అప్పుడు కరువు కాటకాలలో వదిలిపెట్టిరు తమ్మి. తెలంగాణను నంబర్ 1 చేసిండు బాబు కేసీఆర్. ప్రతి ఒక్కటి నీళ్లు తెచ్చిండు, నిధులు తెచ్చిండు, నియామకాలు అనేటివి కొంచెం అయినా 1,80,000 ఉద్యోగాలు ఇచ్చిండు బాబు. వీళ్ళలాగా చెప్పుకోలేము మేము. నేను రైజింగ్ తెలంగాణ రైజింగ్ అవన్ బోందా రైజింగ్ పోటోడా 7 గంటల రైజింగ్ చేస్తావురా నువ్వు? రైజింగ్ లేదు, పీజింగ్ లేదు. చెడ్డ వేసుకొని మెస్సీతో ఆడతాడు, పూరీలు చేస్తుంటాడు. పిల్లలు గురుకులాలలో చచ్చిపోతారు తమ్మి. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు వచ్చి రోడ్డు మీదకి, ఆడపిల్లలు వచ్చి దోమలు గరుస్తున్నాయి. పిల్లలకు అంటారు కదా, పీరియడ్స్ వస్తే వాటర్ లేవు. సిగ్గుందా రేవంత్ రెడ్డి? నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. గురుకుల పిల్లలకు పీరియడ్స్ వస్తుంటే చెప్పడానికి ఇక్కడ నుంచి నొప్పి అవుతుంది తమ్మి, ఏడుపు వస్తుంది. నీకు ఒక ఆడబిడ్డ ఉన్నది, పిల్లలకు పీరియడ్స్ అయితే నీళ్లు లేకుండా బాధపడుతున్నారు. చెప్పుతోని కొడతాం బిడ్డ. ఇట్లాంటివి పట్టించుకో ఫస్ట్. నిరుద్యోగులను ఎంతమంది గోస తీసుకుంటున్నాడు. ఇంతమంది కలకల మాత్రం మంచిది కాదు. రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే ప్లేన్లో పోయిండో ఇప్పుడు అంతకన్నా హీనంగా పోతాడు. ఇది మాత్రం తెలంగాణ బిడ్డల నుంచి నేను ఇస్తున్న కలకల. ఈ సభ ద్వారా మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి అటు ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్ట్ బిడ్డ, ఈ 2 ఏళ్ళు ఉన్నది, మంచి పనులు చేసుకో. నీకు ఇన్ని నీళ్లు దొరుకుతాయి. రైతులకు నీళ్ళు ఇస్తలేవు, బుక్క నీళ్లు రైతులకు ఇస్తలేవు. ఆడబిడ్డలది కలకల తీసుకుంటున్నావు. వృద్ధులది 2,000 నుంచి 4,000 ఇస్తాను. అదాన్ని ఇయ్యి. నువ్వు చెప్పిన హామీలు ఇచ్చి ఎట్లయినా నువ్వు రావిగా. కనీసం 2 ఏళ్ళు, కనీసం ఈ 2 ఏళ్ళు నీకు నీళ్లు దొరుకుతాయి. లేకుంటే నీళ్లు లేని జాగల అంటారు కదా, ఎడారులలో పోయి వస్తావు నువ్వు. అక్కడ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి హామీలు అమలు చేసి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి అడుగులు వేస్తే మీరు ఏం చేస్తారు? వాని బొంద అడుగు వేస్తాడు. పొట్టాడు, వానికి అడుగులు కాదు కదా, నడవనికే కూడా రాదు. ఆడేం అడుగులు వేస్తాడు తమ్మి? ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇస్తుండే. వాడు మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి, బాబు కేసీఆర్ కన్నా మంచిగా కావాలనుకుని ఉంటే ఈ పాటికి ఇంతగానం కాకపోతుండే. ఆ పొట్టోడు ఎప్పుడో బొంద పెట్టేసిరు కానీ.